నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। రామచంద్రపురంలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం, కదిలి వచ్చిన ఊరు వాడ। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్దేశించిన సామాజిక న్యాయ మార్గంలో నడవాలన్న జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి। దొన్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి। గ్రామానవాయితీ ప్రకారం రామచంద్రపురం గ్రామవాసులు హైదరాబాద్, బెంగళూరు మరియు ఇతర ప్రాంతాలలో ఉద్యోగ వ్యాపార రీత్యా ఉన్న గ్రామస్తులంతా పండగ రోజున గ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో సందడి నెలకొంది। గ్రామంలోని కుంటలో సీతారామ లక్ష్మణుల తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ఊరు వాడ కదిలి వచ్చింది। కోలాటాలతో మహిళలు, చిన్నారులు గ్రామస్తులను ఉత్తేజపరిచారు। అనంతరం గ్రామ చెరువులో స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం నిర్వహించారు। ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించారు। గ్రామంలోని ప్రతి కుటుంబం సీతారామ ఉత్సవ విగ్రహాలకు పూజలు చేశారు। సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాలలో సెటిల్ అయిన వారిని ఘనంగా సన్మానించారు। చిన్నారులకు ఆటల పోటీలను నిర్వహించి నిర్వాహకులు బహుమతులు అందించారు। భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్దేశించిన సామాజిక న్యాయ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు। బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కార్డియార్ సామాజిక సమతా సంకల్పంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఛాయాచిత్ర ప్రదర్శనను జాయింట్ కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు। ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19న విజయవాడలో దాదాపు 400 రూపాయల కోట్లతో 20 ఎకరాలలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుతో పాటు 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సామాజిక న్యాయానికి స్ఫూర్తిగా ఘనంగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు। ఈ నేపథ్యంలో సామాజిక సమతా సంకల్పం కార్యక్రమాన్ని ఛాయాచిత్ర ప్రదర్శన కలెక్టరేట్లో నిర్వహించడం జరిగిందన్నారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప దార్శనికుడని, సామాజిక న్యాయం సాధించడంలో ఆయన మార్గం అనుసరణీయమని తెలిపారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। రామచంద్రపురంలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం, కదిలి వచ్చిన ఊరు వాడ। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్దేశించిన సామాజిక న్యాయ మార్గంలో నడవాలన్న జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి।
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ న్యూస్.